హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు 1041 ఉద్యోగాలకి 10వ తరగతి ఐటీఐ అర్హత సాధించిన వాళ్ళకు అప్లై చేసుకోవచ్చండి. పూర్తి వివరాలు చూద్దాం. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో 1041 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇవన్నీ కోర్సుల వివరాలు పూర్తిగా తర్వాత చూద్దాము. మరి ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30వ తేదీ అండి. వెబ్సైట్ https mazgan.in/ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. పూర్తి వివరాలు మరిన్ని చూద్దామండి. ఇప్పుడు మజ్గావ్ డాక్ ముంబైలో 1041 పోస్టులు అండి. 1041 పోస్టులకి భర్తీకి అయితే దరఖాస్తులు అయితే కోరుతుంది. ఏ పోస్టుల వాళ్ళు ఏ ట్రేడ్లు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నది ఇప్పుడు చూద్దామండి. ఈ పోస్టులకి ఎలక్ట్రీషియన్, పెయింటర్, పైప్ ఫిట్టర్, హిందీ ట్రాన్స్లేటర్, రెగ్గర్, సేఫ్టీ ఇన్స్పెక్టర్, స్టోర్ కీపర్, ఫార్మసిస్ట్, పారామెడిక్స్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్, సెయిల్ మేకర్ తదితర విభాగాల్లో పోస్టులు అయితే ఉన్నాయండి. మరి ఏ విభాగాలు చేసిన వాళ్ళు అని చూస్తే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, రేడియో మెకానిక్, రాడార్, ఎయిర్ క్రాఫ్ట్, టెలివిజన్, వీడియో మెకానిక్, మెకానిక్ కమ్ ఆపరేటర్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ తదితరాల విభాగాల్లో అయితే పోస్టులు అయితే ఉన్నాయండి. మరి అర్హత అయితే పోస్టును అనుసరించి ఎస్ఎస్సి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ వీటన్నిటి కూడా అర్హత అయితే ఉందండి. మరి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. అదేవిధంగా వయసు 18 నుంచి 38 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 18 నుంచి 38 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మరి ఎంపిక పరీక్ష అనేది రాత పరీక్ష, ట్రేడ్ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా సెలెక్ట్ చేస్తారండి. మరి ఈ నెల 30వ తేదీకి లాస్ట్ తేదీ అండి. త్వరపడండి. ఇక్కడ వెబ్సైట్ అయితే మనం చూడవచ్చు. https://magazon.in అనే వెబ్సైట్కి వెళ్తే మీరు మరిన్ని వివరాలను అయితే మీరు చూసుకొని మొత్తం అన్నీ కూడా మీ యొక్క సర్టిఫికేట్లు ఏముండాలి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయన్నీ చూద్దామండి. క్యాస్ట్ వైజ్గా ఇటువంటి ఎన్నో తాజా నోటిఫికేషన్లు మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకోసం ఎన్నో వివరాలు సేకరించి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూద్దామండి. భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి మ్యాగ్జాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ తాలూకా ఈ నోటిఫికేషన్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్కి 4 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా కాంప్రెసర్ అటెండెంట్ 6 పోస్టులు ఉన్నాయండి. బ్రాస్ ఫినిషర్ 20 అండి. కార్పెంటర్ 38. ఈ విధంగా మీరు చిప్పర్ గ్రైండర్ 20 అండి. అదేవిధంగా కాంపోజిట్ వెల్డర్ 5 అండి. డీజిల్ క్రెయిన్ ఆపరేటర్స్ 3 అండి. 3 పోస్టులు అయితే ఉన్నాయి. డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ 9 పోస్టులు ఉన్నాయండి. అందులో ఎస్సీకి 1, ఓబీసీకి 3, అన్రిజర్వ్డ్ 4, ఓబీసీ 1, బ్యాక్లాగ్ వేకెన్సీలో 1, మొత్తం టోటల్గా 9 ఉన్నాయండి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. డ్రైవర్ 1 ఉందండి, అది కూడా అన్రిజర్వ్డ్. ఈ విధంగా మనం చెక్ చేసుకుంటుంటే మొత్తం ఇక్కడ చూడండి. ఎలక్ట్రీషియన్ చూద్దామండి. ఇక్కడ 140 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్స్ 34 ఉన్నాయండి. ఎలక్ట్రానిక్ మెకానిక్ 45 ఉన్నాయి. ఫిట్టర్ 217 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలండి. చివరి వరకు చూసుకున్నట్లయితే టోటల్గా 1041 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇది ఎస్సీ కేటగిరీ. ఈ విధంగా మనం చెక్ చేసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 409. ఈ విధంగా మొత్తం చూసుకున్నట్లయితే 1041 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఇందులో బ్లైండ్నెస్ అండ్ లో విజన్ వాళ్ళకి వేకెన్సీ రిజర్వ్ చేసింది 10% అండి. డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ 11% అండి. లోకోమోటార్స్ డిజబిలిటీ ఇంక్లూడింగ్ సెరెబ్రల్ పాలసీ ఇవన్నీ వాళ్ళకి 11% అండి. ఈ విధంగా 10% ఈ విధంగా వేకెన్సీ రిజర్వ్ అయితే ఉన్నాయండి. మరి ఏజ్ లిమిట్ అయితే చూద్దామండి. 18 సంవత్సరాలు ఉండాలండి. తక్కువ అయితే 18 సంవత్సరాల మధ్యలో నుంచి 38 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. సెప్టెంబర్ 1 నుండి
సెప్టెంబర్ 1, 2022కి 18 సంవత్సరాలు నిండి ఉండాలండి. మరి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 3 ఇయర్స్ ఏజ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ పర్సన్స్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఓబీసీ వాళ్ళకైతే 13, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఇక్కడ ఈ యొక్క పోస్ట్కి అయితే ఎగ్జామ్ ఉంటుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. ఇక్కడ రిటన్ టెస్ట్ మొత్తం 80 మార్క్స్ ఉంటుందండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అయితే 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఉంటుందండి. అది కేటగిరీ 1లో జరుగుతుందండి. ఆ తర్వాత ట్రేడ్ అండ్ ఆర్ స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుందండి. మొత్తం మీద ఈ విధంగా 2 కేటగిరీల్లో జరుగుతుందండి. మరి ఏ అప్లికేషన్లు ఉండాలన్నది ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ ప్రింట్అవుట్ అప్లికేషన్ ఫామ్ ఉండాలండి. మనం ఏదైతే అప్లై చేస్తామో అది ప్రింట్అవుట్ ఉండాలండి. అదేవిధంగా ఆన్లైన్లో పేమెంట్ చేసిన రిసిప్ట్ ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, లేదంటే 10th క్లాసు బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ ఏదో ఒకటి ఉండాలండి. 6 ఇచ్చారు కాబట్టి. అదేవిధంగా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th ఆర్ ఇంటర్మీడియట్ మార్క్షీట్ సర్టిఫికేట్ ఉండాలండి. మార్క్స్ ఏదైతే మనం రెలవెంట్గా అప్లై చేసామో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మార్క్షీట్ అయితే ఉండాలండి. ఫైనల్ సర్టిఫికేట్ మనం పొంది ఉండాలి. ఇవన్నీ కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. అంటే ఫైనల్ సర్టిఫికేట్ లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలని వాడు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా క్యాస్ట్ ఉంటే క్యాస్ట్, అంటే మనం ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది కదండి, దాంతోపాటుగా క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మరి ఇంత మంచి సమాచారాన్ని మీకు అందించినటువంటి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఎన్నో ఉపయోగకరమైనటువంటి వీడియోలు కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.